ఈరోజు ఆ 2 దినపత్రికల్లో ఈ వార్త చూడగానే అవునా, నిజమా, చంద్రబాబు నాయుడు గారు అలా అలా అన్నారా, అలా చేశారా అని అనిపించేటట్టుగా రాశారు. అసహనం, అసంతృప్తి, ఆగ్రహం ఏదైతే వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలకి హెచ్చరికలు జారీ చేశారంట. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారంట. ఇంక అయిపోయింది, అంతే కదా, ఇంకేముండదు. అంటే ఇది ఎట్లా ఉందంటే, నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. అసలు ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎమ్మెల్యేల మీద వస్తే దాని మీద వాళ్ళ మీద కేసు పెట్టి ముందు విచారణ చేయాలి కదా. ముందు పోలీస్ కేసు కదా పెట్టాల్సింది. దగ్గుపాటి మీద కావచ్చు, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని, హరికృష్ణ గారి భార్యని లంబూతులు తిడితే, జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ని లంబూతులు తిడితే, లంబూతులు జూనియర్ ఎన్టీఆర్ని తిడితే ఆనా డాషు, ఈనా డాషు, లం డాషు అని చెప్పి కేసు పెట్టరు. చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశాడని పేపర్లో వచ్చేది అయిపోయింది, అంతే. లైంగిక ఆరోపణలు చేస్తా, ఒకళ్ళని కాదు అనేక మందిని, కోన రవికుమార్, నో కేస్, నో పోలీస్ కేస్, ఓన్లీ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు, అయిపోయింది. నజీర్ అహ్మద్, నో కేస్, నో పోలీస్. మరి పత్యాపారాలు అంటే ఈ కదా, ఇప్పుడు ఈ పత్యాపారాలు చేసే వాళ్ళ మీద కదా ముందు కేసులు పెట్టాల్సింది.